కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఇచ్చిన ఇండ్లన్నీ 3500 ఇండ్లు మాత్రమే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ 3500 నుంచి ఇలా మన ఈ హుజురాబాద్లో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు కలిపితే అంటే 166. 3500ని 166కు డివైడ్ చేస్తే ఒక్కొక్క గ్రామానికి వచ్చే ఇల్లు ఎన్ని అంటే 21 ఇల్లు మాత్రమే. ఇలా 237 లిస్టు చదివి ఇక్కడ పొద్దున అక్కడ కూడా కంటే చెల్లూరులో కూడా 306 లిస్టు చదివి ఇచ్చేటి మాత్రం ఎన్ని 21 ఇల్లు మాత్రమే. దానికి తతిమూలందరినీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు మీరు గ్రామ సభలలో చెప్పింది ఏంది? గ్రామ సభలలో ఎవరెవరికి ఇస్తామో దాంట్లో ఎంపిక చేసి మరి పంపుతామని చెప్పారు. మరి గ్రామ సభలో ఏడు ఎంపికలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు. రెండోది ఇండ్లు లేవు, ఇండ్ల స్థలం లేదు అని పొద్దున 257 మంది చెల్లూరులో చదివారు, ఈడ ఒక 9 మంది చదివారు, ఇంకా పెట్టని చాలామంది ఉన్నారు. మరి వీళ్ళు ఎన్నికలలో ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇద్దరు సంతకాలు పెట్టి భూమి లేని ప్రతి వ్యక్తికి మేము 12,000 రూపాయలు ఇస్తాము అని ప్రకటించింది వాళ్ళే. అసలు తర్వాత ఈ ఉపాధి హామీని 20 రోజులు పనిచేసిన వాళ్ళకే ఇస్తామని ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా భూమి లేని ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మీ మాట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇలా ఒక్కటి ఆలోచన చేయండి, ఇలా ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షలు ఉన్నాయి. ఇలా ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు 1,02,00,000 మంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. భూమి లేని వాళ్ళందరికీ కూడా అన్కండిషనల్గా 12,000 రూపాయలు వాళ్ళు ఇస్తామన్నట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఏ విధంగా అయితే తను చెప్పిండో 15,000 రూపాయలు మేము అధికారానికి రాగానే 100 రోజుల లోపలనే చేస్తాను. ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తుండ్రు, ఇవాళ నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండ్రు. ఇవాళ వాళ్ళు అధికారంకి వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది. ఇలా ఒక్కసారి కూడా రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇలా ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి ఎకరానికి 17,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఆ రైతుకి బాకీ ఉన్నదని కూడా చెప్పక తప్పదు. ఇప్పుడు వేసేటప్పుడు ఈ 12,000 కాదు 15,000 వేయాలి, తర్వాత బాకీ ఉన్న 17,500 కూడా రైతులకి ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ